వెల్కమ్ టు సత్య ఐఏఎస్ ఆన్లైన్ అకాడమీ. దిస్ ఈజ్ కృష్ణ. గత వీడియోలలో మనం ఈ యొక్క భారతదేశ ఉనికికి సంబంధించినటువంటి అంశాలైనటువంటి భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది, అదేవిధంగా భారతదేశం అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా వీటి మధ్యలో ఉంది, అదేవిధంగా కర్కటరేఖ భారతదేశం ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది, అదేవిధంగా ప్రామాణిక సమయం గురించి, అదేవిధంగా భారతదేశం యొక్క విస్తీర్ణం గురించి, విస్తీర్ణ పరంగా పెద్ద దేశాలేంటి చిన్న దేశాలేంటి, అదేవిధంగా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అవి ఏర్పడినటువంటి క్రమం, అదేవిధంగా ఆ విస్తీర్ణ పరంగా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు, అదేవిధంగా అనేటటువంటి అంశాలు మనం చూసాం. అదేవిధంగా ప్రతి దేశానికి కూడా రెండు రకాల, ఒకవేళ అది సముద్రంతో కనుక సంబంధం కలిగి ఉంటే మనకు రెండు రకాలైనటువంటి సరిహద్దులు ఉంటాయని గత వీడియోలో మనం చూసాం. ఆ రెండు రకాల సరిహద్దులు ఏంటి మనం చూస్తే, ఒకటి అంతర్జాతీయ భూ సరిహద్దు, ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రాంటియర్ భూ సరిహద్దు అని, రెండవది అంతర్జాతీయ జల సరిహద్దు అని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే గత వీడియోలో మనం అంతర్జాతీయ భూ సరిహద్దు గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాం. భారతదేశంతో ఎన్ని దేశాలు భూ సరిహద్దును కలిగి ఉంటాయంటే 7 దేశాలు మరియు 7 దేశాలు భూ సరిహద్దును కలిగి ఉంటాయని మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఆ 7 దేశాలతో భారతదేశంలోని 16 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు సరిహద్దును పంచుకుంటున్నాయని తెలుసుకున్నాం. అదేవిధంగా భారతదేశంలోని ఎన్ని జిల్లాలు భూ సరిహద్దును కలిగి ఉన్నాయంటే 92 జిల్లాలు అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయని తెలుసుకోవటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ యొక్క అంతర్జాతీయ జల సరిహద్దు గురించి మనం నేర్చుకుంటాం. భారతదేశం అంతర్జాతీయ జల సరిహద్దు, ఈ అంతర్జాతీయ జల సరిహద్దు గురించి నేర్చుకుంటాం. ఎందుకు అంటే మనకు సముద్ర భాగంలో ఈ యొక్క సరిహద్దు ప్రాంతం ఉంటుంది. మరి ఎన్ని దేశాలు సరిహద్దును పంచుకున్నాయంటాయి, వాటి వివరాలు ఏంటి, ఆ సరిహద్దు ప్రాంతాలు ఏంటి తెలుసుకునే ముందుగా మనకు ఆ టాపిక్ ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి వచ్చేటటువంటి ఆన్సర్లు, ఇవన్నీ కూడా మీరు కూడా మైండ్లో ఒకసారి చెక్ చేసుకుంటే ఈ టాపిక్ నుంచి మనకి ఎంత అవగాహన ఉంది, ఎంత పరిజ్ఞానం ఉంది, మనం ఎంత నేర్చుకోవాలి, ఇంకా కొత్తగా నేర్చుకునేటటువంటి అంశాలు మనకు క్లారిటీ వస్తుంది దాని మీద. చూడండి, ఫస్ట్ మనకి కచ్చతీవు దీవి ఈ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది అన్నాం. అసలు ఈ కచ్చతీవు దీవి ఏంటి, గతంలో మనకు తెలిసినట్టయితే ఒక ఐడియా ఉంటుంది, తెలియకపోతే మనం నెక్స్ట్ పాఠంలో నేర్చుకుంటాం. దీని ఆన్సర్ మనం చూసినట్లయితే కచ్చతీవు దీవి ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉందంటే మనకు ఈ యొక్క భారత్ మరియు శ్రీలంక. ఎట్లా వివాదాస్పదంగా ఉంది, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది ఏంటి అనేది మనం క్లియర్గా ఈ యొక్క టాపిక్ లో నేర్చుకుంటాం. అదేవిధంగా దేశంలో పొడవైన తీరరేఖ గల ప్రాంతాన్ని గుర్తించండి అని అడిగాడు. మనకి ఇక్కడ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. మనం రాష్ట్రాన్ని క్లియర్గా అడగకుండా జస్ట్ ప్రాంతము లేదా తీరరేఖ కలిగిన దాన్ని గుర్తించండి అంటే మనం ఆన్సర్గా ఏం సూచిస్తామంటే అండమాన్ నికోబార్ దీవులను సూచిస్తాం. అండమాన్ నికోబార్ దీవులకు 1962 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కలిగి ఉంది అని, అదేవిధంగా తీరరేఖ కలిగి ఉంది అని మనం చూస్తాం. అదేంటి అనేది మనకి ఈ వీడియోలో క్లారిటీ, మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్, దేశ ప్రధాన భూభాగపు తీరరేఖ పొడవు ఎంత అంటే మెయిన్ ల్యాండ్, భారతదేశానికి సంబంధించి పక్కన దీవులు ఉంటాయి, ఆ దీవులు కాకుండా ఓన్లీ మెయిన్ ల్యాండ్ కోస్తలని అడిగారు. ఎంత అంటే మనకు 5422 కిలోమీటర్లు. గతంలో మనం 6100 కిలోమీటర్లు అని చదువుకునే వాళ్ళం. 6100 కిలోమీటర్లు అనేది కరెక్ట్ కాదు, 5422 అనేది కరెక్ట్ అని ఎవరు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరాలు ఇచ్చింది. ఆ వివరాల ప్రకారం మనం నేర్చుకుంటాం. మొత్తం తీరరేఖ పొడవు ఎంత, దాంట్లో దీవుల తీరరేఖ పొడవు ఎంత, అదేవిధంగా మెయిన్ ల్యాండ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అని మనం క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, పంబన్ దీవి ఏ 2 దేశాల మధ్య ఉంది చూసినట్లయితే పంబన్ దీవి భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య విస్తరించి ఉంది ఈ యొక్క పంబన్ దీవి. అదేవిధంగా తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాన్ని గుర్తించండి. మన భారతదేశంలో అసలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉన్నాయి,
ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి, అదేవిధంగా పొడవైన తీరరేఖను కలిగిన రాష్ట్రాలు ఏంటి, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి, తక్కువ పొడవైన తీరరేఖను కలిగిన రాష్ట్రాలు ఏంటి, కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అనే అంశాన్ని మనం ఈ లెసన్లో ఈ వీడియోలో క్లియర్గా చూస్తాం. అయితే మనకి దాని ప్రకారం తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అంటే ఏమొస్తుందంటే మనకు డామన్ డయ్యు అనేది తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా మనం గుర్తిస్తాం. అదేవిధంగా భారతదేశంలో తీరరేఖ కలిగిన ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత అంటే మనకి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, అదేవిధంగా తీరరేఖను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రాలు అయితే 9గా చెప్తాం, కేంద్రపాలిత ప్రాంతాలు అయితే 4గా చెప్తాం. ఈ 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి, వాటిలో వాటి తీరరేఖ పొడవు ఎంత, తీరరేఖను పొడవును బట్టి వరుస క్రమం, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూస్తాం. ఓకే, నెక్స్ట్ అంతర్జాతీయ జల సరిహద్దు. ఈ అంతర్జాతీయ జల సరిహద్దు అంటే ప్రతి దేశానికి కూడా ఇప్పుడు ఒకవేళ సముద్రంతో సంబంధం కలిగి ఉంటే, తీరరేఖను కలిగిన దేశం కలిగి ఉంటే సముద్రంలో ఎంత భాగం దానికి సంబంధం ఉంటుంది, ఎంతవరకు దాని బౌండరీ ఉంటుంది అనేది ఒక సంస్థ నిర్ణయిస్తుంది. ఆ సంస్థ పేరే మనకు అన్క్లాస్ అనేటటువంటి సంస్థ. ఆ సంస్థ పేరే మనకేంటంటే అన్క్లాస్ అనేటటువంటి సంస్థ. UNCLOS, అన్క్లాస్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లాస్ ఆన్ సీస్ అనేటటువంటి సంస్థ. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లాస్ ఆన్ సీస్ అనేటటువంటి సంస్థ ప్రతి దేశం యొక్క మ్యారిటైమ్ బార్డర్ జల సరిహద్దును నిర్ణయిస్తుంది. అయితే భారతదేశం యొక్క మరి జల సరిహద్దు ఏ ప్రాంతాల మధ్య ఉంది, మరి ఎక్కడ వరకు సరిహద్దులు ఉన్నాయి, ఎన్ని దేశాలతో సరిహద్దు ఉందని చూస్తే మన సరిహద్దు ఈ విధంగా ఉందన్నది. ఈ విధంగా మనకు సరిహద్దు ఉండటం జరిగింది. అదేంటి, ఆ ప్రాంతాలు ఏంటి మనం ఒకసారి క్లియర్గా చూసినట్లయితే అసలు ఎన్ని దేశాలతో జల సరిహద్దు ఉందంటే భారతదేశం 7 దేశాలతో జల సరిహద్దును కలిగి ఉంది. భారతదేశం మొత్తం 7 దేశాలతో జల సరిహద్దు ఉంది. ఏ సంస్థ నిర్ణయించిన ప్రకారం అంటే అన్క్లాస్ అనేటటువంటి సంస్థ ప్రకారం, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లాస్ ఆన్ సీస్ అనేటటువంటి సంస్థ ప్రకారం భారతదేశానికి సముద్రంలో జల సరిహద్దుగా ఎన్ని దేశాలతో ఉందంటే మనకు 7 దేశాలతో ఉంది. ఆ 7 దేశాలు ఏంటివి, ఏ ప్రాంతం వద్ద సరిహద్దుగా ఉందనేది మనం చూస్తాం. ఆ 7 దేశాలు ఏంటి మనం చూసినట్లయితే ఒకటి బంగ్లాదేశ్, రెండవది వచ్చేసి మనకు బంగ్లాదేశ్, రెండవది వచ్చేసి మనకి ఇక్కడ మయన్మార్తో అటు భూ సరిహద్దు ఉంది, అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది, అట్ ద సేమ్ టైం అంతర్జాతీయ జల సరిహద్దు కూడా ఉందని మనం క్లియర్గా చూస్తాం. అదేవిధంగా ఇక్కడ థాయిలాండ్ ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు ఇండోనేషియా ఉంటుంది జల సరిహద్దు. అదేవిధంగా ఇక్కడ శ్రీలంక ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మాల్దీవ్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది. చూడండి, మనకు బంగ్లాదేశ్ 1, అదేవిధంగా మయన్మార్ 2, థాయిలాండ్ 3, ఇండోనేషియా 4, శ్రీలంక 5, అదేవిధంగా మాల్దీవ్స్ 6, అదేవిధంగా పాకిస్తాన్ 7. ఈ 7 దేశాలతో భారతదేశం అంతర్జాతీయ జల సరిహద్దును కలిగి ఉంది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ని ఎన్ని దేశాలతో కలిగి ఉంది, ఆ దేశాలు ఏంటి మనం చూస్తే 1 బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక, మాల్దీవులు అండ్ పాకిస్తాన్. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క దేశాలకు ఏ ప్రాంతం వద్ద భారతదేశానికి జల సరిహద్దుగా ఉంది మనం క్లారిటీగా చూస్తే బంగ్లాదేశ్కి భారత్కు మధ్య జల సరిహద్దు న్యూమూర్ దీవులు అనేటటువంటి ప్రాంతం వద్ద ఉంది. న్యూమూర్ దీవులు. అదేవిధంగా మయన్మార్కి భారత్కు సరిహద్దు ఏ ప్రాంతం వద్ద ఉందంటే, ఏ దీవి వద్ద ఉందంటే కోకో దీవులు అనేటటువంటి ప్రాంతం వద్ద మయన్మార్కి భారత్కి మధ్య సరిహద్దు ఉంది. కోకో దీవులు మయన్మార్కి భారత్కి మధ్య సరిహద్దుగా ఉన్నాయి. అదేవిధంగా
థాయిలాండ్ లో ఏ ప్రాంతం సరిహద్దుగా ఉందంటే సిమోలాన్ దీవులు. సిమోలాన్ దీవులు అనేవి థాయిలాండ్కి అదేవిధంగా భారతదేశానికి జల సరిహద్దుగా ఉన్నాయి. సిమోలాన్ దీవులు అనేది థాయిలాండ్కి చెందినవి, కానీ థాయిలాండ్ ఈ బార్డర్ వరకు ఇటువైపు ఉన్న ప్రాంతం సముద్ర ప్రాంతం ఏమో థాయిలాండ్కి చెందింది కాగా, ఈ వైపు ఉన్నటువంటి ప్రాంతం మన భారతదేశానికి చెందిందిగా సముద్ర ప్రాంతం ఉంటుంది. అదేవిధంగా ఇండోనేషియాకు భారత్కు సరిహద్దుగా ఏముందంటే మనకు భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైనటువంటి ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ ఈ యొక్క సరిహద్దుగా ఉంది. ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అనేది భారత్కు మరియు ఇండోనేషియాకు సరిహద్దుగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ శ్రీలంకకు భారత్కు మధ్య సరిహద్దుగా ఉన్నటువంటిది ఏంటంటే మనకు ఈ యొక్క జల సరిహద్దుగా ఉన్నది కచ్చతీవు దీవి జల సరిహద్దుగా ఉంది. ఈ కచ్చతీవు దీవి ఇంపార్టెన్స్ ఏంటంటే భారత్కు శ్రీలంకకు మధ్య వివాదాస్పదమైనటువంటి దీవి. భారత్కు శ్రీలంకకు మధ్య వివాదాస్పదమైనటువంటి దీవి 1974లో 1974లో ఈ యొక్క కచ్చతీవు దీవిని భారత్ శ్రీలంకకు అప్పగించింది. రిటర్న్ గా మనకి ఇది ఇవ్వాలి కానీ ఇంకా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇది జల సరిహద్దుగా ఉంది. ఈ యొక్క మాల్దీవులకి భారతదేశానికి ఇక్కడ లక్షద్వీపులు అంటే భారతదేశానికి సరిహద్దుగా జల సరిహద్దుగా ఏ ప్రాంతం ఉందంటే మనకు మాలుకు కండు అనేటటువంటి ప్రాంతం. అదేవిధంగా నెక్స్ట్ మనం చూస్తే పాకిస్తాన్కి భారతదేశానికి సరిహద్దుగా ఉన్నది చూసినట్లయితే ఈ యొక్క సర్క్రీక్ అనేటటువంటి ప్రాంతం సరిహద్దుగా ఉంది. పాకిస్తాన్కి భారతదేశానికి సరిహద్దుగా సర్క్రీక్ అనేటటువంటి ప్రాంతం అనుకుంది. సర్క్రీక్ ఈ విధంగా మనకు 7 దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. 7 దేశాలు. ఆ 7 దేశాలు ఏంటి మనకు చూస్తే నెంబర్ 1 బంగ్లాదేశ్, న్యూమూర్ దీవులు, మయన్మార్, కోకో దీవులు, అదేవిధంగా థాయిలాండ్లోని సిమోలాన్ దీవులు. అంటే ఈ దీవులకి యువతల వైపు ఉన్న ప్రాంతమేమో సముద్ర ప్రాంతమేమో భారత్కు అధికారం ఉంటుంది. అవతల వైపు ఉన్న ప్రాంతం పైన ఆయా దేశాలకు సరిహద్దుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇందిరా పాయింట్ అనేది ఇండోనేషియాకు అదేవిధంగా భారతదేశానికి సరిహద్దు ఉంటుంది. ఈ లోపలి భాగం అంతా భారతదేశానికి చెందింది కాగా ఈ ఇండోనేషియా ఇందిరా పాయింట్ నుంచి అవతల వైపు ఉన్నటువంటి ప్రాంతం మనకు ఇండోనేషియాకు సంబంధించింది. ప్రాంతం అంటే జస్ట్ జలభాగం ఈ యొక్క ఇండోనేషియాకు సరిహద్దుగా ఉంది. ఇక్కడ భారత్కి శ్రీలంక మధ్య కచ్చతీవు దీవి ఉంది. ఈ కచ్చతీవు దీవికి ఈ వైపు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం భారత్కు సముద్ర జలాల మీద అధికారం ఉండగా ఇటు సైడ్ మాత్రం మనకు ఈ యొక్క శ్రీలంకకు అధికారం ఉంటుంది. అదేవిధంగా మాల్దీవులో ఏ ప్రాంతం సరిహద్దుగా ఉందంటే జల సరిహద్దుగా మాలికీ కండు అనేటటువంటి ప్రాంతం జల సరిహద్దుగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మన పాకిస్తాన్లో ఏ ప్రాంతం చూసినట్లయితే ఈ యొక్క సరిహద్దుగా సర్క్రీక్ అనేటటువంటి ప్రాంతం మనం క్లియర్గా చెప్తాము. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అటు అంతర్జాతీయ భూ సరిహద్దు అదేవిధంగా జల సరిహద్దు రెండింటినీ కలిగి ఉన్నటువంటి భూ సరిహద్దు జల సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలు మనం చూసినట్లయితే అక్కడ మనకి అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి 7 దేశాలు ఉన్నాయి. ఆ 7 దేశాలు ఏంటి ఒకసారి మనం చూస్తే ఒకటి పాకిస్తాన్, రెండవది ఆఫ్ఘనిస్తాన్, మూడవది చైనా, నాలుగవది నేపాల్, ఐదవది భూటాన్, ఆరవది సిక్కిం, ఏడవది వచ్చేసి మనకు సిక్కిం కాదు సిక్కిం మన స్టేట్, భూటాన్ తర్వాత మయన్మార్, అదేవిధంగా బంగ్లాదేశ్. ఈ దేశాలు మనకు భారతదేశంతో భూ సరిహద్దు ఉన్నాయి. మరి జల సరిహద్దు ఉన్నటువంటి దేశాలు మనం చూసినట్లయితే పాకిస్తాన్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ లేదు, చైనా లేదు, నేపాల్ లేదు, భూటాన్ లేదు. కానీ మయన్మార్, బంగ్లాదేశ్లు మాత్రం జల సరిహద్దును కలిగి ఉన్నాయి. చూడండి, అంతర్జాతీయ భూ సరిహద్దును అంతర్జాతీయ జల సరిహద్దును కలిగి ఉన్న రెండింటిని కలిగి ఉన్న దేశాల సంఖ్య 3. ఆ మూడు ఏంటంటే మనకు ఒకటి పాకిస్తాన్, 2 మయన్మార్, 3వది బంగ్లాదేశ్. భూ సరిహద్దును జల సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాల సంఖ్య. ఈ విధంగా సముద్ర జలాల్లో మనకు ఈ ప్రాంతాల మీద అధికారం మనకు ఉంటుంది. ఈ ప్రాంతం వరకు ఈ సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం వరకు ఇక్కడికి వెళ్తే న్యూమూర్ దీవుల నుంచి అవతల వైపు మనకు పోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడికి వెళ్తే కోకో దీవులకు అవతల వైపు పోవడానికి లేదు, యువతల వైపే మనకు అధికారం ఉంటుంది. అవతల కోకో దీవులను దాటి అవతలగా ఉన్న సముద్ర ప్రాంతం ఆ మయన్మార్కు చెందింది. అదేవిధంగా నెక్స్ట్
ఇక్కడికి వెళ్తే సిమోలాన్ దీవులు బౌండరీగా ఉంటాయి. ఇక్కడికి వస్తే ఇందిరా పాయింట్ నుంచి మనం దాటిపోవడానికి ఛాన్స్ లేదు, అది ఇండోనేషియా ప్రాంతం అని. ఇక్కడ కచ్చతీవు దీవు ఉంటుంది. కచ్చతీవు దీవుకి లోపల వైపు భారత్, ఇటువైపు మనకు శ్రీలంకకి అధికారం ఉంటుంది. ఇక్కడ మాలికీ ఖండు అనేటటువంటి ప్రాంతాన్ని దాటి మనం పోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ సర్క్రీక్ అనేటటువంటి ప్రాంతాన్ని మనకు ఈ యొక్క పోవడానికి ఛాన్స్ లేదు. ఈ భాగంలో మాత్రమే మనకి ఈ పరిధులకు లోబడి, ఈ సరిహద్దులకు లోబడి మాత్రమే మన యొక్క ఫిషింగ్ కానీ లేకపోతే ఏదైనా సంథింగ్ ఈ యొక్క ఫిషింగ్ అంటే మనకు పెట్రోలియం నిక్షేపాలను వెలికి తీయడం కానీ ఇదంతా కూడా మనకు జరుగుతుంది. అయితే ఈ జల సరిహద్దును నిర్ణయించినటువంటి సంస్థ పేరు మనం ఒకసారి చూస్తే మనకు అన్క్లాస్ అనేటటువంటి సంస్థ, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లాస్ ఆన్ సీస్ అనేటటువంటి సంస్థ భారతదేశ జల సరిహద్దును నిర్ణయించడం జరిగింది. ఆ జల సరిహద్దుగా ఉన్న ప్రాంతాలను నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా మనకి అంతర్జాతీయ జల సరిహద్దు, అంతర్జాతీయ భూ సరిహద్దు, అంతర్జాతీయ జల సరిహద్దు, అంతర్జాతీయ భూ సరిహద్దు గురించి మనం చూసాం. అంతర్జాతీయ భూ సరిహద్దు ఎన్ని దేశాలతో ఉంది భారతదేశంతో అంటే 7 దేశాలతో, జల సరిహద్దు 7 దేశాలు అనే అంశాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే ఏ దేశాలు ఏ ప్రాంతాలు అనేది మళ్ళీ ఒకసారి జస్ట్ సెకండ్స్లో మనం రివిజన్ చేసుకోవచ్చు ఒకసారి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి భారతదేశంలో తీరరేఖను కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క అన్క్లాస్ అనేటటువంటి సంస్థ భారతదేశంలో, అన్క్లాస్ అనేటటువంటి సంస్థ భారతదేశ చుట్టూ ఉన్న సముద్ర జలాలను ఎన్ని జోన్లుగా విభజించింది అనేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. చూడండి, జల సరిహద్దు కలిగినటువంటి దేశాలు ఒకసారి మనం చూస్తే సింపుల్గా జస్ట్ ఒకసారి రివిజన్ లాగా మనకు చూసినట్లయితే ఫస్ట్ మనకు బంగ్లాదేశ్లోని ఏ ప్రాంతం ఒకసారి మనకు న్యూమోర్ దీవులు అనేటటువంటి ప్రాంతం, బంగ్లాదేశ్లో న్యూమోర్ దీవులు. అదేవిధంగా మయన్మార్లోకి వచ్చేసి మనకు మయన్మార్లో ఏ ప్రాంతం అంటే మనకు కోకో దీవులు సరిహద్దుగాను, కోకో దీవులు. అదేవిధంగా మయన్మార్ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క ఏంటి మనకు థాయిలాండ్లో ఏ ప్రాంతం అంటే మనకు సిమోలాన్ దీవులు. అదేవిధంగా నెక్స్ట్ మనకి థాయిలాండ్ తర్వాత ఇండోనేషియా మనం చూస్తే ఏ దీవులు ఏ ప్రాంతం, ఇందిరా పాయింట్ సరిహద్దుగాను. అదేవిధంగా శ్రీలంకకు మనకి జల సరిహద్దు ఉంది. ఏ ప్రాంతం సరిహద్దుగా ఉందంటే కచ్చతీవు దీవి సరిహద్దుగాను. అదేవిధంగా నెక్స్ట్ ఉన్న జల సరిహద్దు ఉన్న దేశం మాల్దీవులకు మరియు ఈ యొక్క భారత్కు జల సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే మాలుకు ఖండు అనేటటువంటి ప్రాంతము. అదేవిధంగా పాకిస్తాన్కు నెక్స్ట్ ఉన్న జల సరిహద్దు ఉన్నటువంటి దేశం భారతదేశంతో పాకిస్తాన్. ఈ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జల సరిహద్దుగా ఏ దేశం ఉందంటే మనకు, ఏ ప్రాంతం ఉందంటే మనకు సర్క్రీక్ అనేటటువంటి ప్రాంతం. ఈ క్రీక్స్ అంటే ఏంటి, సర్క్రీక్ అనేది భారత్కు పాకిస్తాన్కు మధ్య ఏ విధంగా వివాదాస్పదంగా ఉందనేటటువంటి అంశాలు మనం అంతర్జాతీయ వివాదాస్పదాలు అనేటటువంటి అంశంలో మనం క్లియర్గా నేర్చుకుంటాం. ఓకే, సర్క్రీక్ అనేటటువంటి ప్రాంతము ఈ యొక్క జలసరి. అయితే భూ సరిహద్దు మనం చూసినట్లయితే భూ సరిహద్దు ఉన్న దేశాలు ఒకటి పాకిస్తాన్, రెండవది ఆఫ్ఘనిస్తాన్, మూడవది చైనా, నాలుగవది నేపాల్, ఐదవది భూటాన్, అదేవిధంగా ఆరవది మయన్మార్, ఏడవది బంగ్లాదేశ్. ఏడవది ఏంటది బంగ్లాదేశ్. ఈ రెండు భూ సరిహద్దు అదేవిధంగా జల సరిహద్దు, భూ సరిహద్దు అదేవిధంగా జల సరిహద్దు, ఈ రెండు కలిగినటువంటి దేశాలు ఏమన్నాయి మనకు చూసినట్లయితే ఒకటి బంగ్లాదేశ్, అదేవిధంగా రెండవది మయన్మార్ మనకి ఇక్కడ మయన్మార్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే పాకిస్తాన్, ఇక్కడ పాకిస్తాన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు పాకిస్తాన్ ఉంది. అంతర్జాతీయ భూ సరిహద్దును అంతర్జాతీయ జల సరిహద్దును రెండింటిని కలిగినటువంటి దేశాల సంఖ్య మనం చూసినప్పుడు ఈ రెండు వస్తాయి. ఒకటి పాకిస్తాన్, రెండవది మయన్మార్, మూడవది భూటాన్. 3 దేశాలు మనం పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ మనకి